హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు నథింగ్ వాళ్ళు మొన్న మన ఇండియాలో లాంచ్ చేసిన వీళ్ళ బడ్జెట్ మొబైల్ నథింగ్ ఫోన్ 2A దీన్ని మనం అన్బాక్సింగ్ ఏంటి, ఇది ఆల్రెడీ ఎవరో శంకుస్థాపన చేసిన దాన్ని మళ్ళీ మనం ఓపెన్ చేస్తున్నాం కాబట్టి అన్బాక్సింగ్ కాకుండా ఓపెన్ చేసి చదువుకోవడం బెటర్ ఏమో. సో ఎనీవేస్, ఈ ఫోన్ మనం ఈరోజు ఓపెన్ చేసి దీనికి సంబంధించిన కథా కమామిషి ఏంటనేది తెలుసుకుందాం. అయితే ఈ నథింగ్ ఫోన్ 2A ప్రైజింగ్ అనేది విత్ ఆల్ ఆఫర్స్ 19,999కి ఇది ఒక బ్లాస్టింగ్ ప్రైజ్లో తీసుకొచ్చారు. అది అసలు అందరూ ఆశ్చర్యపోయారు, ఇంత తక్కువలోకి ఎలా తీసుకొచ్చారని చెప్పి. అండ్ ఇది హ్యాపెండ్, నిజంగానే జరిగింది. ప్లస్ దీనికి ఒక 2,000 రూపాయల వరకు అడిషనల్గా ఎలా డిస్కౌంట్ పొందాలనేది నేను ఒక సీక్రెట్ ట్రిక్ గురించి ఒక సింపుల్ 3 నిమిషాల వీడియో చేశాను. మినిమం 1000 రూపాయలు వస్తుంది. ఆ 1000 రూపాయలతో మీరు దీనికి సంబంధించిన ఛార్జర్ కానీ యాక్సరీస్ కానీ కొనుక్కోవడానికి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఆ వీడియో చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది. లింక్ ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లోను ఇక్కడ పిన్ చేసి కూడా ఉంచుతాను. అండ్ ఒకసారి మనం బాక్స్ అబ్జర్వ్ చేయండి, చాలా సింపుల్గా ఉంది, ఒక స్వీట్ బాక్స్ లాగా ఉంది. పైనుంచి ఇలా పీల్ అవుట్ చేయాలనుకుంటే దీన్ని కట్టింగ్ పట్టి అర్థమవుతుంది. అండ్ మన దగ్గర ఉంది బ్లాక్ కలర్ మోడల్ అండ్ ఇండియా సిమ్ ఓన్లీ అని ఇక్కడ రాశారు ఇది. అండ్ ఇక్కడ పైన చూస్తే మీకు వీళ్ళకి సంబంధించిన కెమెరా డిజైన్ మాడ్యూల్ 2A ఇవన్నీ డీటెయిల్స్ ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. అండ్ బాక్స్ లోపల మనకి సింపుల్గా ఒక ఫోన్ ఉంటుంది. మన దగ్గర ఉంది బ్లాక్ కలర్ మోడల్. దీంట్లో యాక్చువల్గా 3 కలర్లు ఉంటాయి, బ్లాక్, వైట్, మిల్క్ కలర్ అని ఉంటుంది. అండ్ నన్ను అడిగితే మీరు ఆ రెండిట్లో ఏదైనా తీసుకోండి, వైట్ అండ్ మిల్క్ కలర్లో. ఇది కూడా బాగానే ఉంది, బట్ కాకపోతే ఏంటంటే ఇది ఫింగర్ ప్రింట్స్ అట్రాక్ట్ చేస్తుంది. ఇది బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ కదా, సో దానివల్ల ఫింగర్ ప్రింట్స్ని అట్రాక్ట్ చేస్తుంది. బాగా హెవీగా కాదు, బట్ అట్రాక్ట్ చేస్తుంది. చూడటానికి కొంచెం అంత గుడ్ లుకింగ్ అయితే ఉండకపోవచ్చు, అందుకని వైట్ కలర్ చూజ్ చేసుకొని మీకు చాలా యూజ్ అవుతుంది. బాక్స్ లోపల మీకు ఒక Type-C to Type-C కేబుల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఒకవేళ ఐకానిక్ సిమ్ ట్రెడ్ టూల్ కూడా ఉంటుంది, ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ సిమ్ మీకు 2 నానో సిమ్లు పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. అడిషనల్ మెమరీ ఎక్స్పాన్షన్ చేసుకోవడానికి ఈ ఫోన్లో కుదరదు. అండ్ కమింగ్ టు ద ఫోన్ డిజైన్, ఈ ఫోన్ మీకు థిక్నెస్ అనేది కొంచెం బాగానే ఉంది. రెగ్యులర్ సిమ్ ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే కొంచెం పెద్దగానే ఉంది, 8.4 mm వరకు ఉంది ఇది. బట్ ఇది మీకు చాలా స్లిమ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. హ్యాండ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. దానికి కారణం ఏంటంటే దీని బెజల్స్ అనేవి 4 వైపులో యూనిఫామ్ ఉంది కాబట్టి ఫోన్ కూడా చిన్నగా ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ దీంట్లో స్క్రీన్ సైజ్ అనేది 6.7 inches గుర్తుపెట్టుకోండి, చాలా పెద్ద స్క్రీనే, బట్ చిన్నగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. చుట్టూ ఉన్న ఫ్రేమ్ ప్లాస్టిక్ గుర్తుపెట్టుకోండి. బ్యాక్ సైడ్ ఉన్న గ్లాస్ లాగా కనిపించేది కూడా యాక్చువల్గా ప్లాస్టికే. ఇంతకుముందు మనకు నథింగ్ ఫోన్ 1, ఫోన్ 2 ఉండేది గ్లాస్, బట్ దీంట్లో మాత్రం ప్లాస్టిక్ యూజ్ చేశారు. ఇది కాస్ట్ కటింగ్ కోసం అనుకోవాలి. టాప్లో మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది. రైట్ సైడ్ మీకు పవర్ బటన్, లెఫ్ట్ సైడ్ వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. అండ్ మీకు బాటమ్ సైడ్ సిమ్ ట్రే ఉంటుంది, డ్యూయల్ నానో సిమ్స్ పెట్టుకోవచ్చు. మెయిన్ మైక్రోఫోన్ Type-C పోర్ట్, ఇక్కడ ఒక స్పీకర్ గ్రిల్ ఉంటుంది, ఇక్కడ ఒక స్పీకర్ ఉంటుంది. ఇయర్ పీస్లో 2 డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తాయి. స్పీకర్ క్వాలిటీ మాత్రం చాలా 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 లౌడ్గా ఉంది, మోర్ దాన్ ఇనఫ్ అనమాట. యాక్చువల్గా చాలా పెద్దగా ఉంది. స్పీకర్ క్వాలిటీ కూడా సూపర్, దీంట్లో ఎలాంటి కాంప్రమైజ్ అయితే చేయలేదు. కమింగ్ టు ద డిస్ప్లే డిపార్ట్మెంట్, ఈ ఫోన్లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే దీని డిస్ప్లే మాత్రం చాలా బాగుంది. 6.7 inches ఫ్లెక్సిబుల్ AMOLED డిస్ప్లే విత్ 120Hz రీఫ్రెష్ రేటు అండ్ HDR10+ సపోర్ట్ చేస్తుంది. అండ్ మ్యాక్సిమం బ్రైట్నెస్ మీకు 1300 nits వరకు ఉంటుంది. బ్రైట్నెస్ కూడా చాలా బాగుంది, డే లైట్లో కూడా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ నథింగ్ ఫోన్లో డిస్ప్లే అనేది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే వీళ్ళ నథింగ్ థీమింగ్ వల్ల కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. బట్ స్టిల్ దీని డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. వైడ్ 1L1 సర్టిఫికేషన్ ఉంది. అండ్ వీడియోలు ప్లే చేస్తున్నప్పుడు కూడా చాలా 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 బెటర్గా అయితే నాకు అనిపించింది. అండ్ ఈ డిస్ప్లే వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5తో ప్రొటెక్ట్ చేశారు. సో డిస్ప్లేలో కూడా ఎలాంటి కాంప్రమైజెస్ అయితే ఖచ్చితంగా ఈ బడ్జెట్ వీళ్ళు చేయలేదు. కమింగ్ టు ద ప్రాసెసర్ డిపార్ట్మెంట్, ఈ ఫోన్లో ఈ బడ్జెట్లో ఉన్న ఒక బెస్ట్ ఫీచర్ ఏంటంటే దీంట్లో వాడిన ప్రాసెసర్ Dimensity 7200 Pro అనే వీళ్ళ ప్రాసెసర్ని యూజ్ చేశారు. ఇది మీడియాటెక్ వాళ్ళు ఇంతవరకు అనౌన్స్ చేయలేదు, వీళ్ళ కోసం తీసుకొచ్చిన ప్రాసెసర్. యాక్చువల్గా మీడియాటెక్ Dimensity 7200 ఏదైతే ఉందో దానికి కొంచెం అటు ఇటు చేసి తీసుకొచ్చే వెర్షన్ అనమాట. రెడ్మీ వాళ్ళు అల్ట్రా అని వాడారు, రెగ్యులర్గా ఇంతమంది మనకి 7200 ఉంటుంది, అలాగే ఉంటుంది. యాక్చువల్గా Dimensity 7200 మీకు Antutu బెంచ్ మార్క్ స్కోర్స్ అప్రాక్సిమేట్గా 7 lakh చేస్తుంది. 7200 అల్ట్రాని రెడ్మీ వాళ్ళు తీసుకొచ్చారు కదా, అది వీళ్ళు క్లెయిమ్ చేయడం 7,80,000 వరకు వస్తుందని చెప్పారు. బట్ ఇన్ రియల్ లైఫ్లో 7 lakh వరకు చేస్తున్నది. అండ్ వీళ్ళు మిడిల్ వేరియంట్ అంటే 7200 అల్ట్రాకి మధ్యలో ఉండే ప్రో వేరియంట్ అని తీసుకొచ్చారు. అండ్ వీళ్ళు కూడా క్లెయిమ్ చేయటం 7,40,000 ఈజీగా టచ్ అవుతుందని వీళ్ళు చెప్పారు. బట్ అది డిపెండింగ్ ఆన్ ది ల్యాబ్ కండిషన్, వాళ్ళు వాడిన విధానం రకరకాలుగా ఉంటుంది. బట్ నేను టెస్ట్ చేసినప్పుడు మాత్రం ఇది 6,85,000 వరకే
ఏమో చేసింది. అంతకంటే పైకి అయితే నేను 2-3 సార్లు చేశాను, అంతకంటే పైకి అయితే వెళ్ళట్లేదు. అప్రాక్సిమేట్గా అంటే నేను ఇక్కడ ఎలాంటి ఏసీ లేకుండా నార్మల్ కండిషన్లో చేశాను కాబట్టి ఇలా వచ్చిందేమో. ఒకవేళ మీరు కూల్గా బాగా కూల్గా ఉండే ఏరియాలో అంటే ఏసీ ఉన్న కండిషన్లో చేస్తే ఇంకొంచెం బెటర్ స్కోర్ రావచ్చు. అప్రాక్సిమేట్గా 7 lakh వరకు అయితే ఇది చేస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఈ పట్ల బడ్జెట్లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే CPU థ్రాట్లింగ్ మాత్రం ఇది చాలా 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 మంచిగా ఉంది దీనిది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయండి, నియర్లీ 90% ఇది యాక్చువల్గా చాలా బెటర్గా పెర్ఫార్మెన్స్ చేస్తుందని చెప్పొచ్చు. ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇది మాత్రం సూపర్గా చేశారు వీళ్ళు. ఇది ఫుల్లీ సాటిస్ఫైడ్ ఈ విషయంలో మాత్రం. అండ్ దీంట్లో LPDDR4X ర్యామ్ టెక్నాలజీ, UFS 2.2 స్టోరేజ్ టెక్నాలజీ ఉంటుంది. ఇది కాంట్రవర్షియల్ పాయింట్ ఈ పట్ల బడ్జెట్లో. UFS 3.0కి వెళ్ళొచ్చుగా అని అనుకుంటాం, బట్ వీళ్ళు కాస్ట్ కటింగ్ కోసం చేస్తుందని అనుకోవాలి. రిమైనింగ్ ఫీచర్స్లో బాగున్నాయి కదా, సో ఇది ఒక్కటి ఎందుకు మనం దీన్ని యాక్సెప్ట్ చేయకూడదు అనేది నా పాయింట్. అండ్ నేనేం దీన్ని డిఫైన్ చేయట్లేదు కానీ చెప్తున్నాను, ఓకే అనుకోవాలన్నమాట ఈ పట్ల బడ్జెట్లో. బట్ రియల్ లైఫ్లో మీరు యాప్స్ వాడుతున్నప్పుడు ఇవేమి మీకు కనిపించవు, ఓన్లీ డేటా అటు ఇటు మూవ్ అవుతున్నప్పుడు మాత్రమే అది డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది ప్రాసెసర్, గేమింగ్ ఇవన్నీ నేను ప్రజెంట్గా అయితే ఏం టెస్ట్ చేయలేదు, బాగానే హ్యాండిల్ CPU థ్రాట్లింగ్ టెస్ట్ చూసారు కదా, ఖచ్చితంగా ఇది బాగానే హ్యాండిల్ అయితే చేస్తుందని అనుకుంటున్నాను. గేమింగ్ ఇవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. కమింగ్ టు ద మోస్ట్ హైపర్ పాయింట్ ఈ పట్ల బడ్జెట్లో అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ దీని కెమెరాలు. 50 మెగాపిక్సెల్ ప్లస్ 50 మెగాపిక్సెల్ వైడ్ అండ్ మెయిన్ కెమెరాకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ దీని కెమెరా శాంపిల్స్ చాలామంది ఈ బడ్జెట్లో మిడ్ రేంజ్లోకి తీసుకొచ్చారు కదా, కెమెరాలు సరిగ్గా ఉండకపోవచ్చేమో, ఆప్టిమేషన్ సరిగ్గా ఉండకపోవచ్చేమో అనుకున్నారు. బట్ నేను టెస్ట్ చేసినప్పుడు డైరెక్ట్ సన్లైట్లో తీశాను. ఇక్కడ మీరు చూడండి, నాకు వచ్చిందే మధ్యాహ్నం 12 ఆ టైంలో వచ్చింది. ఫోటోలు చేసినప్పుడు నేను చూసినప్పుడు మాత్రం నాకు క్వాలిటీ అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. నథింగ్ ఫోన్ 1, 2లో ఎలా ఎంత క్వాలిటీ ఉందో సేమ్ అదే లెవెల్లో క్వాలిటీ అయితే దీంట్లో కూడా ఉంది. కెమెరా శాంపిల్స్ మాత్రం రియల్గా సూపర్గా వచ్చినాయి. అండ్ సమ్ ఏరియాస్లో కొంచెం ఓవర్ సాచురేటెడ్ లాగా కనిపిస్తాయి, బట్ ఇది ఇనిషియల్ స్టేజ్లోనే ఉంది కాబట్టి ఇంకొంచెం ఆప్టిమేషన్ చాలా బాగా చేస్తారు. బట్ ఈ పట్ల బడ్జెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కాదు, ది బెస్ట్ కెమెరా ఫోన్ అవుద్ది 20,000 రూపీస్ బడ్జెట్లో. ఇది గుర్తుపెట్టుకోండి, నేను చెప్పాను ఖచ్చితంగా, ఎందుకంటే నేను చాలా శాంపుల్స్ తీశాను, నాకైతే మంచిగా అనిపించింది. అండ్ దీంట్లో స్టెబిలైజేషన్ కూడా ఉంది, 4K అండ్ 30 FPS అండ్ 1080pలో 3060 కూడా ఉంటుంది. స్టెబిలైజేషన్ డీటెయిల్స్ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తాయి, ఎలా ఉందో ఒకసారి చూడండి, డీటెయిల్గా అక్కడ మీకు అర్థమవుతుంది. అండ్ ఫ్రంట్ సైడ్ దీంట్లో నాకు బాగా నచ్చింది, దీని కెమెరా 32 మెగాపిక్సెల్ కెమెరా. సెల్ఫీ కెమెరా మాత్రం చాలా డీటెయిల్డ్గా నీట్గా వస్తుంది. స్కిన్ టోన్ మాత్రం చాలా రియలిస్టిక్గా అనిపిస్తూ ఉంది, మీరు కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ ఇంకా కొంచెం అప్డేట్స్ పడిన తర్వాత ఇంకా సూపర్గా అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. కెమెరాలు మాత్రం ఈ పట్ల బడ్జెట్లో బాగున్నాయి, బెస్ట్ అనే చెప్పాలి, ఖచ్చితంగా బెస్టే. మీరు కూడా అంటే తర్వాత వాడిన తర్వాత కూడా ది బెస్ట్ అనే అనుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. అండ్ కమింగ్ టు ద ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇది Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ మీకు 3 years అప్గ్రేడ్స్, 4 years అప్డేట్స్ ఇస్తారు. అండ్ దీంట్లో 0 బ్లోట్వేర్, ఒక్క యాప్ కూడా థర్డ్ పార్టీ యాప్ ఉండదు. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా అబ్జర్వ్ చేయొచ్చు, అది డైరెక్ట్గా బూట్ చేసిన తర్వాత వచ్చిన స్క్రీన్ అనమాట. చూడండి, మీకు ఒక్క బ్లోట్వేర్ అప్లికేషన్ కూడా ఉండదు, అన్ని గూగుల్కి సంబంధించిన అప్లికేషన్ అండ్ వీళ్ళకి సంబంధించిన ఐ ఇయర్ ఫోన్స్ది ఒక యాప్ ఏదో ఉంటుంది, అంతేగాని వేది థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అయితే ఒక్కటి కూడా ఉండవు. అండ్ UI మాత్రం చాలా ఫాస్ట్గా ఫ్లూయిడ్గా ఉంటుంది. అసలు దీంట్లో మీరు ఫస్ట్ చాలామందికి నచ్చేది దీని UI చాలా ఫాస్ట్గా ఉంటుంది అండ్ యూనిక్గా ఉంటుంది, అందరితో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అండ్ స్మూత్గా ఉంటుంది, మంచి ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇది ఖచ్చితంగా ఇస్తుంది. అండ్ చాలా రకాల ఫీచర్స్ ఉంటాయి, కస్టమైజేషన్స్ చేసుకోవచ్చు. అండ్ డార్క్ మోడ్లో ఉంటుంది, మీరు డిఫాల్ట్గా మీరు కావాలనుకుంటే క్లాసిక్ మోడ్లో పెట్టుకోవచ్చు, ఇంకా రకరకాల అడ్జస్ట్మెంట్ అయితే మీరు చేసుకోవచ్చు. అండ్ వన్ ఆఫ్ ది కీ పాయింట్స్ ఏంటంటే ఇది మీకు గ్లిఫ్ ఇంటర్ఫేస్, 3 రకాల స్ట్రిప్స్ ఇచ్చారు వీళ్ళు. అందులో ఒకటి మీకు వాల్యూమ్ కంట్రోల్ని మూవ్ చేస్తున్నప్పుడు అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది, ఏదైనా జొమాటో ఆర్డర్ పెట్టినప్పుడు వచ్చినప్పుడు కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి కొన్ని ఫీచర్స్ ఉంటాయి. అండ్ మ్యూజిక్ విజువలైజేషన్ కూడా ఉంటుంది, మ్యూజిక్ ప్లే చేస్తున్నప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్లో వస్తూ ఉంటుంది. జాతరల ఎఫెక్ట్ అనేది కామన్ దీంట్లో ఉంటుంది, అండ్ అది వర్కింగ్ గుడ్ అన్నట్టు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. దీని గురించి ఎక్కువగా మనం ఆల్రెడీ ఇంతకుముందు మాట్లాడుకున్నాం కాబట్టి దీని గురించి పెద్దగా ఏం చెప్పాల్సిన అవసరం అయితే లేదు. అండ్ 5000 mAh బ్యాటరీ విత్ 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది, బట్ ఛార్జర్ బాక్స్లో రాదు. బట్ ఇనీషియల్ ఆఫర్స్ కింద మీకు బండిల్తో కొనుక్కున్నప్పుడు ఛార్జర్ కొంచెం డిస్కౌంట్లో వస్తుంది, అలా కొనుక్కోండి, అప్పుడు మీకు డిస్కౌంట్ వస్తుంది. అండ్ నేను మీకు ఒక 1000 రూపాయల కూపన్ మినిమం వచ్చేది ఒక ట్రిక్ కూడా చెప్పాను కదా, అది కూడా వాడండి, మీకు ఇంకొంచెం అడిషనల్ డిస్కౌంట్ ఉంటుంది కాబట్టి. సో అల్టిమేట్గా మీకు ఛార్జర్ కూడా వచ్చేస్తుంది అనమాట. సో నా సలహా ఏంటంటే వీళ్ళ డిఫాల్ట్ ఛార్జర్ కొనుక్కోండి, ఈజీగా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆ CMF ఛార్జరు ఈవెన్ మీరు ల్యాప్టాప్లకు కూడా ఛార్జ్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది, అది కొనుక్కోండి, సూపర్ ఉంటుంది. అది మాత్రం నా దగ్గర ఉంది ఆల్రెడీ, దాన్నే వాడుతున్నాను నేను. సో ఎనీవేస్
బ్యాటరీ, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ దీంట్లో ఐపీ రేటింగ్ లాంటివి ఈ బడ్జెట్లో ఎక్స్పెక్ట్ చేయొద్దు. వైర్లెస్ ఛార్జింగ్ లాంటివి ఈ బడ్జెట్లో ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీరు కాంప్రమైజ్ చేయాల్సింది రెండు పాయింట్లు నన్ను అడిగితే, ప్లాస్టిక్ ఫ్రేము అండ్ రెండేది ఏంటంటే UFS 2.2. ఇవి రెండు విషయాలు కాంప్రమైజ్ అయితే మీకు ఖచ్చితంగా 20,000 రూపాయల బడ్జెట్లో ది బెస్ట్, వన్ ఆఫ్ ది బెస్ట్ కాదు, ది బెస్ట్ స్మార్ట్ ఫోన్ అయ్యే అవకాశాలు దీనికి ఉన్నాయి. ఈ ఫోన్ అయితే ఖచ్చితంగా బాగుంది. ఒక లుక్ అయితే వేయండి. ఇది దీంట్లో ఇనీషియల్గా నేను అబ్జర్వ్ చేసినవి. అండ్ ఇంకా ఫుల్ రివ్యూలో మాట్లాడుకుందాం. వీడియోస్ లైక్ చేయండి, ఆ ట్రిక్ వీడియో చూడండి. మీకు ఒక 1000 రూపాయల వరకు మినిమం సేవ్ అయితే ఖచ్చితంగా అవుతాయి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ రాయండి. దీంట్లో మీకు ఏ ఫీచర్ నచ్చిందో కూడా కామెంట్ రాయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.